ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేడంటే అన్న చందంగానే ఉంటుంది యుద్ధంలో పరిస్థితులు. హమాస్ తీవ్రవాదులు ఓ పక్కన హెజ్బుల్లా వాళ్ళని హౌతీలని ముందు పెట్టి కథ నడిపిస్తున్నారు. ఇజ్రాయెల్ మీద ముప్పేట దాడి తాజాగా హమాస్కి సంబంధించినట్టు యెహ్యా సిన్వర్ అధికారికంగా ప్రకటించాడు తాము దెబ్బతిన్నామని. దాంతో ఓ పక్కన బలహీనపడుతున్నటువంటి దశలో, అంటే మిగతా వాళ్ళకి ఒక మురాల్ దెబ్బతింటున్నటువంటి దశలో ఒక 20,000 మందిని హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి హమాస్కి పంపించడం ద్వారా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయాలి? కొత్తగా వేరే దేశాల నుంచి 20,000 మందిని పట్టురాలి? లేదు. స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గాజాకు వెళ్ళాడు. ఏ గాజా అయితే పాలస్తీనా పరిధిలో ఉందో, ఏ గాజానైతే దమ్ముంటే స్వాధీనం చేసుకోండి, దమ్ముంటే ఎంటర్ కండి అని చెప్పారు. అందులో ఆల్రెడీ ఉత్తర గాజా మొత్తాన్ని ఖాళీ చేయించారు, దక్షిణ గాజాలో సగం ఖాళీ చేయించారు, అట్లాగే వెస్ట్ బ్యాంక్లో కొంత ఖాళీ చేయించారు. ఆ స్థితిలో అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను చూడటం అంటే శత్రు దేశంలోకి స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళి కార్యకలాపాలు సాగించడం ద్వారా అవతల వాళ్ళ మురేలు దెబ్బతీసే ప్రయత్నం చేశారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు.